వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గోకవరం ఎల్ఐసి ఆఫీసు నందు ఘనంగా రిపబ్లిక్ డే ఉత్సవాలు తూర్పుగోదావరి జిల్లా గోకవరం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ నందు బ్రాంచ్ మేనేజర్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే ఉత్సవాలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఏజెంట్లు, డెవలప్మెంట్ ఆఫీసర్లు అధిక సంఖ్యలో పాల్గొని జెండా ఎగురవేసి స్వతంత్ర సమరయోధుల జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. బ్రాంచ్ మేనేజర్ సూర్యనారాయణ మాట్లాడుతూ, ఎందరో త్యాగగనుల పోరాట ఫలితమే ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా ఉన్నామని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలుపరుచుకుంటూ 1950లో జనవరి 26 నుండి స్వతంత్ర దేశంగా పూర్తి హక్కులతో భారతదేశం ఏర్పడిందని, అప్పటి నుండి ప్రతి జనవరి 26వ తేదీ కూడా రిపబ్లిక్ డే పండుగ జరుపుకుంటున్నామని తెలిపారు. అంతేకాకుండా వందే మాతర గీతం రచించి 150 సంవత్సరాలు కావడంతో రిపబ్లిక్ డే పాటు ఈ సంవత్సరం వందే మాతర గీతాన్ని కూడా పండుగగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ విజయకోటేశ్వరరావుతో పాటు ఎల్ఐసి యూనియన్ అధ్యక్షులు నాగరాజు మరియు ఎల్ఐసి ఏజెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. రాజ్యం సావరన్ సోషలిస్ట్ సెక్యులర్ కంట్రీగా ఆ రోజు నుంచి ఆవిర్భవించింది. దానికి ఒక రాజ్యాంగం మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షతన కమిటీలో ఆ రాజ్యాంగం అనేది పొందుపరిచి, ఆ రాజ్యాంగం ద్వారా ఈ 1950 జనవరి 6 నుంచి పూర్తి స్వాతంత్రం సంపాదించిన దేశంగా ఆ రోజు నుంచి మనం ప్రతి సంవత్సరము మనం రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలుసు, అనేక మంది త్యాగాల ఫలితంగా ఎవరు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, వీరందరూ గొప్ప మహానుభావుల యొక్క త్యాగాలు, పోరాటాల ఫలితంగా మన భారతదేశము స్వతంత్రాన్ని సంపాదించుకుంది. ఈ సంవత్సరం ఇంకొక విశిష్టత ఏంటంటే, మనకి 2 జాతీయ గీతాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వందే మాతరం ఒకటి, ఇంకొకటి జనగణమన ఒకటి. వందే మాతరాన్ని బంకిం చంద్ర చటర్జీ అనే ఆయన రాశారు. అదేవిధంగా జనగణమణని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ జనగణమన అనేది వచ్చి 150 సంవత్సరాలైంది. వందే మాతరం వచ్చి 150 సంవత్సరాలైంది. ఆయన 150 సంవత్సరాల క్రితం 1876లో రాశారు. సో అందువల్ల ఆ 150 సంవత్సరాలు ఈ వందే మాతరానికి ప్రస్థానం. అందువల్ల దాన్ని కూడా మనము ఈ జెండా ఎగరేసిన తర్వాత ఒకసారి స్మరించుకుందాము. మన డివిజనల్ ఆఫీస్ వారు కూడా దానికి యాప్ట్గా వందే మాతరం అనే పోటీ ఏజెంట్ మిత్రులకి 22 నుంచి 25 వరకు పెట్టారు. అందులో 56 మంది ఏజెంట్ మిత్రులు క్వాలిఫై అయ్యారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. అక్కడ ఇక్కడ కలిపి